ఉదయం పూట జనాలను బెంబేలెత్తించడం, రాత్రైతే చాలు పొలాలపై విరుచుకుపడటం, పంటలు తొక్కేయడం, కనిపించిన వస్తువులను ధ్వంసం చేయడం. కడప జిల్లాలో ఏనుగుల గుంపు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఇన్నాళ్లు చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో సంచరించిన గజరాజులు ఇప్పుడు రూట్ మార్చాయి. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలో 18 రోజులుగా తిష్టవేసి హల్చల్ చేస్తున్నాయి. వామ్మో ఏనుగులు అంటూ ప్రజలు భయపడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు? వాటిని తరిమేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈ వివరాలు మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. సాధారణంగా ఏనుగుల సంచారం రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో అధికంగా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా అది కూడా శేషాచల అడవుల్లో అధికంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏనుగులు క్రమంగా చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాలో ప్రవేశించి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా కడప జిల్లా సుండుపల్లి మండలంలో ఏనుగుల సంచారం 18 రోజుల నుంచి ఉంది. అది కూడా పెద్ద గుంపు, భారీ గుంపు ఏనుగులు కడప జిల్లాలో ప్రవేశించాయి. అయితే ప్రధానంగా కడప జిల్లా సుండుపల్లి మండలం సానిపాయి రేంజ్ మడుంపాడు బీట్ పరిధిలో ఈ ఏనుగులు సంచరిస్తున్నట్లుగా రైతులు గుర్తించారు. అవి కూడా ఉదయం అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉంటాయి. రాత్రిపూట రైతుల పంట పొలాల్లోకి ప్రవేశించి ఈ పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఈ పంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు పాడైపోతున్నాయి, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పి కేవలం పంటలను పాడు చేయడమే కాకుండా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రైతుల పరికరాలకు సంబంధించి కానీ, రైతుల మోటార్లకు సంబంధించి కానీ, బోర్లకు సంబంధించి కానీ, పైపులు కానీ, రైతులు వేసుకున్నటువంటి కంచెలు కానీ ఇవన్నిటినీ కూడా ధ్వంసం చేస్తున్నాయి. ధ్వంసం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా కొమ్మలు విరిచేయడము. ప్రధానంగా ఈ ప్రాంతంలో అంటే సుండిపల్లి మండలంలో ఎక్కువగా మామిడి తోటలు వేస్తారు, అల్లనేరేడు చెట్లు, వరి పంటలు వేస్తున్నారు. ఈ 3 పంటల మీద ఎక్కువగా నష్టం జరుగుతుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇవి ఒక్కసారిగా ఏనుగుల గుంపు రావడంతో పాటు ఈ పంటలన్నింటినీ ధ్వంసం చేయడం, రైతు పొలాల్లో ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు దాదాపు 18 రోజుల నుంచి 2 వారాలకు పైగా ఈ రైతులతో పాటు ఉంటూ రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే రాత్రిపూట మాత్రమే ఎక్కువగా ఈ ఏనుగుల గుంపు దాడి చేస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యనే అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి ఏనుగులు ఎక్కడున్నాయి ఏంటి అని అటవీ ప్రాంతంలో ఈ డ్రోన్ల ద్వారా పరిశీలించారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా అటవీ శాఖ అధికారులకి 13 ఏనుగులు ఈ గుంపులో ఉన్నట్లుగా తేలింది. ఈ 13 ఏనుగుల్లో 2 గున్న ఏనుగులు ఉన్నాయి, పిల్ల ఏనుగులు ఉన్నాయి. అంటే శేషాచల అడవుల నుంచి చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత 2 ఏనుగులు 3 రోజుల వ్యవధిలో పిల్లలకి జన్మనిచ్చాయి, చిన్నపిల్లలకు జన్మనిచ్చాయి. ఆ రెండు గున్న ఏనుగులు కూడా పిల్ల ఏనుగులు. అవి ఎక్కువగా కొండలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా సుండుపల్లి మండలంలో శేషాచల అడవుల్లో ఈ ఏనుగులు గుంపు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పి అధికారులు అడిగినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ వీటికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది, నీరు దొరుకుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాయి. అది కూడా 2 పిల్ల ఏనుగులు ఇక్కడే పుట్టాయి కాబట్టి అవి కొండలను ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కొండలను ఎక్కలేవు కాబట్టి అవి కొండలు ఎక్కే పరిస్థితి వచ్చేదాకా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటాయని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అది కూడా సుమారు 20 నుంచి 30 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 18 రోజులు అయింది. 18 రోజుల తర్వాత ఇంకా దాదాపు 2 వారాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అవి తర్వాత గున్న ఏనుగులు కొద్దిగా పెద్దగా అయ్యి కొండలను ఎక్కగలిగే స్థాయికి చేరుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఏనుగులు వచ్చేవి 1-2 రోజులు ఉండేవి, వెళ్ళిపోయేవి, అంతేగాని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఈసారి మాత్రం చాలా ఎక్కువ రోజులు 18 రోజుల నుంచి ఇక్కడే మకాం వేశాయని చెప్పి అధికారులు కూడా నిర్ధారించారు. అయితే తమకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమను ఆదుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఏ రైతుకు ఎంత నష్టం జరిగింది అనేది పరిశీలించిన తర్వాత అధికారులు అటవీ శాఖ అధికారులకు నివేదికలు పంపించాలి. అటవీ శాఖ పంట నష్ట పరిహారాన్ని అందిస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఏనుగుల గుంపు కారణంగా తమకు చాలా భయంగా ఉంది, తమ పంట పొలాలన్నీ సర్వనాశనం అయిపోయాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ముడుంపాడు, మాచిరెడ్డి గారిపల్లి పంచాయతీ పరిధుల్లో
ఈ ఏనుగులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. శివరాంపురము, కటారు ముడుకు, నగిరి, యానాది కాలనీ, పెద్దపల్లి, కందులవారిపల్లి, కురవపల్లి ఈ గ్రామాల రైతులు ఎక్కువగా నష్టపోయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. తమను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. ఇది కడప జిల్లాలోని ఏనుగుల సంచారానికి సంబంధించిన సమాచారం. ఓవర్ టు స్టూడియో.